ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. చలసాని శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. అయితే దానికి సంబంధించి కొన్ని వారాల నుంచి ఆయన ఎనీ టైం అరెస్ట్ అవ్వచ్చు అనేది జనార్దన్ రావుకి జోగి రమేష్కి లింకులు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా కుట్రపూరితంగా చంద్రబాబు గవర్నమెంట్ చేస్తుంది అనేది. ఈ జోగి రమేష్ అరెస్టు ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు చూస్తున్న కోణం ఏంటి? ఒకటండి, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చాలా పెద్ద మనిషి, కొన్ని పరిచయం ఉన్నాయని ఆయన ఒక మాట మాట్లాడారు. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడినా లేకపోయినా మాట్లాడినా అది మంచి పద్ధతి కాదని చెప్పారు. నేను రాజకీయ కేసు కంటే కూడా ఇది మాట్లాడుతున్నా. ఒరే చంద్రబాబు, ఒరే మాట్లాడే విధానం జోగి రమేష్ గారు తర్వాత ఒక పార్టీ అధ్యక్షుడి ఇంటి మీద దాడి కాదు నిలదీయడానికి వెళ్ళి ఎన్నన్నా కాదు దాడో కాదు మనం చూసామండి. అది ఆ తరహాలు ఈ విధంగా వెళ్ళటం అనేది తర్వాత మంత్రి పదవి తీసుకుండొచ్చు, అది మంచి సంకేతాలు పంపించు. నేను మాట్లాడుతున్నాను ఐదర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఎవరెంత దుర్మార్గంగా మాట్లాడారో అక్కడ అధికారంలోకి వచ్చింది ఏ విధంగా జరిగింది చూసామండి. ఈ నేపథ్యంలో అది కంట్రోల్ చేసుకోవాలి. సరే, సెకండ్ పాయింట్ మీద ఉంది. ఇవాళ ఇది టార్గెట్ జోగి రమేష్ గారు ఒక పాయింటేనండి, బికాజ్ ఆఫ్ ఆయన ఇష్టం వచ్చి మొన్న మాట్లాడారు కదా. సెకండ్ మొత్తం టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ కాకుండా కసిరెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారు రాష్ట్ర ఎన్ని రోజులు ఉన్నారని వాళ్ళని పార్లమెంట్లో ఐక్యరాజ్యసమితితో స్పీచ్ ఇచ్చారు. మిథున్ రెడ్డి గారు ఇండియా తరఫున ఐక్యరాజ్యసమితితో స్పీచ్ ఇచ్చారు. అంతకుముందు 73 రోజులు జైల్లో ఉంది. దేని గురించి? కల్తీ మద్యం గురించి కదా. కసిరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ధనంజయ రెడ్డి గారు OSD అంటే జగన్ గారి హయాంలో మిగతా వాళ్ళు ఎవరున్నా, ప్రవీణ్ ప్రకాష్ గారు, మిగతా వాళ్ళు చీఫ్ సెక్రటరీ వేరే ఉన్నా సరే, శ్రీలక్ష్మి గారు, మిగతా వాళ్ళ అధికారులు అందరూ బాగున్నా సరే, ఆయన యొక్క గుమ్మం ముందు ఉండే వ్యక్తి, అంటే గుమ్మం ఉందని తక్కువ చేయట్లేదు, IAS దో ఈజ్ కన్ఫర్డ్, ధనంజయ రెడ్డి గారు కూడా అరెస్ట్ చేసి లోపలేశారు. నెక్స్ట్ అంటే జగన్ గారు తలుపు తట్టే సమయంలో ఈ మిగతా వాళ్ళు. అందువల్ల జోగి రమేష్ గారిని ఇప్పుడు జనార్దన్ రావు గారు ఏం చెప్పారు, నాకు సంబంధం లేదు ఇవన్నీ, నేను న్యాయ నిర్ణేతను కాదు, బహుశా మీరు కూడా ఆర్నబ్ గోస్వామి గారు కాదు, మీరే ఆరోపణ చేసి, మీరే విచారణ చేసి, మీరే మా సాక్ష్యాలు తెలిపేసి, మీరే శిక్ష తీర్పు చెప్పి, మీరే ఆ శిక్ష ఏది ఉరితాడికి లాగడానికి కూడా మీరే సిద్ధమైపోతాడు మీరు. అంటే మిమ్మల్ని అంటలేదండి, జనం పెద్ద గురించి చెప్తున్నాను. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం నేను ఆయన తప్పు చేశారు లేదని మనం కాదు నిర్ణయించేది. బట్ వెరీ క్లియర్గా నేను పర్సనల్గానే, కానీ ఒకటి మాత్రం దాంట్లో దుర్మార్గం జరిగింది అనేది ఖచ్చితంగా నిజమని నేను నమ్ముతున్నాను. ఏ బ్రాండ్ని లేపేశారో, ఎట్లా జరిగిందో, డిజిటల్ పేమెంట్ లేకుండా చెవులు పూలు పెట్టుకున్నాను తప్ప పాత్ర ఆ పార్టీ ప్రభుత్వంలో దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరనేది న్యాయ విచారణ సంస్థలు తర్వాత లేదు, ఇది విచారణ సంస్థలు CIDలోనే దానికే కదండి, మనం కాదు కదా, పెద్ద అంటే కెమెరామన్. ఖచ్చితంగా జరిగిందనే నమ్ముతున్నాను. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా నేను చెప్తున్నాను, బెల్ట్ షాపుల దుర్మార్గంగా కొనసాగుతుంది. ఈ దిక్కుమాలిన మద్యం వ్యాపారుల చేతిలో ప్రభుత్వాలు వాళ్ళు ఆడుకుంటున్నారు, వీళ్ళు వాళ్ళని ఆడుకుంటున్నారు. దీంట్లో ప్రజల ఆరోగ్యం బలైపోతుంది. ఆ విషయం మాట్లాడదలుచుకున్నాను. మద్య నిషేధం అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు, నేను అప్పుడే చెప్పాను, మద్య నిషేధం అని కష్టం అవుతుంది, మనదేం ఐలాండ్ కంట్రీ కాదు, దాంట్లో కూడా సముద్రం నుంచి వస్తూ ఉంటాయి, ల్యాండ్ లాక్డ్ అనే ఇబ్బంది. కానీ రాష్ట్రాల మధ్య అన్నీ ఓపెన్ ఉన్నప్పుడు సందర్భంలో నిషేధం కాదు, నియంత్రణ. ఈ దేశంలో నిషేధం చేసేది 3 రాష్ట్రాలే, అందులో చిన్న రాష్ట్రం తీసేయండి. ముఖ్యమైన రాష్ట్రాలు ఏంటంటే గుజరాత్ అండ్ బీహార్ మధ్య నిషేధం పాటిస్తున్నాయి. ఇప్పటికీ పర్మిట్ రూమ్లో ఉండొచ్చు. జగన్ గారు దాంట్లో నుంచి ఎత్తిపోయి 1కి 2 రెట్లు ఎక్కువ ప్రభుత్వం ద్వారా పెట్టి సెంట్రలైజేషన్ చేసి తనకి ఇష్టమైన బ్రాండ్లు, అంటే తనకు కాదు ఎక్కడ ఆదాయం వస్తున్న బ్రాండ్లు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ 99 రూపాయలకి మద్యం అని మా సారా వీర్రాజు గారిని పేరు వచ్చింది, పాపం ఆయన అనవసరంగా, సోమ వీర్రాజు గారి గవర్నీరు. ఆయన 50 రూపాయలకి చీప్ మద్యం ఇస్తాం 99 అని ఆయన మాట పెట్టి 99 పెట్టారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? తాగండి, తాగి ఇవ్వకండి, తాగి చావండి, మీకోసం ఆరోగ్యశ్రీకి డబ్బులు మేము పెడతాం. ఇదే అండి. ఏం దౌర్భాగ్యం నాకు అర్థం కాదు. అది ప్రైవేట్ హాస్పిటల్ కాదు, దానివల్ల కొన్ని లాభాలు ఉన్నా సరే. అందువలన కాన్సన్ట్రేషన్ నా ఉద్దేశం ప్రకారం డెఫినెట్గా ఈ మద్యాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉండాల్సిందే. అయితే జోగి రమేష్ గారు తప్పు చేశారు లేదని ఐఎమ్ నాట్ హియర్ టు డిసైడ్. ఎందుకంటే రాజకీయాల్లో మన ఉద్యమంలో జగన్మోహన్ రెడ్డి గారిని దీంట్లో అరెస్ట్ చేయాలనే ఉద్దేశం వస్తే, ఇది మద్యం కాబట్టి ఆరోగ్యం పాడైపోయింది కాబట్టి ఆయన టార్గెట్ చేస్తే అంత సింపతి రాదనే ఉద్దేశం అనుకుంటా. ఢిల్లీ వారి అనుమతి వచ్చింది లేదో నాకు తెలియదు. కక్షపూరితంగా టీడీపీ చేస్తుందాం అనుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఈ జోగి రమేష్ వీళ్ళ పాత్ర ఉంది అని భావిస్తున్నారా? అంటే పర్స్పెక్టివ్, పబ్లిక్ పర్స్పెక్టివ్. నేను పబ్లిక్ పర్సన్ ఉండే అనుకుంటున్నాను. వాళ్ళది ఉందే, వీళ్ళు కూడా
కక్షపూర్తిగానే వ్యవహరిస్తున్నారని, వాళ్ళ పాత్ర ఉందని భావించే వాళ్ళే అత్యధికులు ఉన్నారు, వీళ్ళ కక్షపూర్తిగా వ్యవహరిస్తున్నారని కూడా కనపడతా ఉందండి. కానీ ఆధారాలు ఉంటే, ఇప్పుడు ఆధారాలు కనపడుతున్నాయి కొన్ని ఆధారాలు. ఇప్పుడు బయట పక్కన పెట్టండి, మనమే ఉన్నాం. మీరు ఎన్నిసార్లు అక్కడికి వెళ్ళి కింగ్ఫిషర్, నేను టీ టోటలర్, మీరు కూడా అనుకుంటున్నాను కాఫీ టీ కూడా జీవితంలో ఫ్రెండ్స్ ఎవరిని వస్తే బాబు తీసుకోండి అని చెప్పడం వేరే సంగతి, అది వేరే సంగతి. కానీ నేను అంటున్నాను, ఎంతటి కొన్ని వైనరీస్ని లేదా డిస్టిలరీస్ని కంట్రోల్లో తీసుకొచ్చి ఇది చేయలేదండి. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేయలేదా ఇది? వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు సత్యంతులే, అందరూ డాష్ రొయ్యల కంపలోని రొయ్యలని మాయమైపోయినాయి అంట. ఎలా అయిపోద్దండి అసలు నాకు అర్థం కాదు. వీళ్ళందరూ దీంట్లో పాత్రదారులు. ఈ రాజకీయ నాయకుల్లో 99% మంది ఈ మద్యం దాంట్లో సంబంధం 90% మంది లేదని చెప్పమనండి ఈ పార్టీలకి. వీళ్ళందరూ నేను దీంట్లో అది ముందర ధర్మరక్ష, ధర్మాన్ని కాపాడినాయంటే వాళ్ళు వచ్చినప్పుడు 4 డైలాగులు, వీళ్ళు వచ్చిన 4 డైలాగులు. ప్రజలను హౌలా చేసి ఎవరో క్యాలీఫ్లవర్ ఫుల్ ఒకటి, క్యాబేజీ ఫుల్ ఒకటి 2 పెడుతున్నారండి. డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి. మధ్య నియంత్రణ వైపు రాష్ట్రం వెళ్ళాల్సింది కోరుతాను. ఏంటండి వాళ్ళు బెల్ట్ షాపులు ఇంత దుర్మార్గమా? నేను చూపిస్తాను, ఏంటి బెల్ట్ లేదని అంటున్నారు, చూపించమనండి. రమ్మనమండి, మారువేషం వేసుకుని రాష్ట్ర అబకారీ శాఖ మంత్రి గారిని రమ్మనమనండి, చూపిద్దాం ఎంత జరుగుతుందో. అంటే టీడీపీ ప్రభుత్వంలో కూడా ఇవాళ చెప్తున్నానండి, ఒక అబకారీ వేషం వేసుకుని రమ్మనండి, నిజాయితీ ఉంటే రమ్మని. నేను నిన్న అక్కర్లేదండి, మిగతా పార్టీల్లో వాళ్ళు తీసుకెళ్ళమనండి. ఎన్ని చూపిస్తారండి రాత్రి? అలా వాళ్ళే చెప్పారు కదా, అలా పెట్టకపోతే ఏమవుతుందని మళ్ళీ ఒకళ్ళు మాట్లాడుతున్నారు కదా, కల్తీ మద్యం అమ్మేస్తారు, ఏం జరుగుతుంది పెట్టకపోతే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇది ఒక ఆదాయ వనరుగా మారిపోయిందండి పరిస్థితి. అంటే కూటమి ప్రభుత్వంలో కూడా బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి అనేది ఇవాళ ఎక్కువైపోయినాయి, ముప్పటిగా ఇంతకుముందు కంటే ఎక్కువైపోయినాయి. ఇది నేను ఒక ఊళ్ళో అడిగితే ఎలాగండి, ఎక్కడో ఊళ్ళో ఉంటుంది, రాత్రి లేకపోతే చీప్ లెక్కర్ తాగుతాడు, తీసి పెట్టుకుని 50-100 రూపాయలు ఎక్కువగా అమ్ముకుంటాడు, ఇలా మాట్లాడుతున్నారండి. అబ్సల్యూట్గా ఇవాళ మధ్య నియంత్రణ వైపు రాష్ట్రం దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఎంత ఖర్చు అవుతుందని, ఎంత ప్రజల ఆరోగ్యాలు పడైపోతే ఎవరు కడుతున్నారు? మళ్ళీ మీరు ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ హాస్పిటల్ చెల్లిస్తున్నారా? దానివల్ల మొత్తం ఆరోగ్యశ్రీ కాకపోయినా దీనివల్ల ప్రజల ఆరోగ్యాలు శాస్త్రంగా పాడైపోయి వాళ్ళు క్యాన్సర్ బాధన పడి లేకపోతే ఇంకోళ్ళు బాధన పడితే ఎవరు కారణం? దీనికి ప్రభుత్వాలు కదా కారణం. అసలు ప్రభుత్వం బాధ్యత ఏంటి దీని మీద అండి? ప్రభుత్వ బాధ్యత ఉచిత వైద్య దాని మీద దృష్టి పెట్టకుండా మిగతా ఈ మద్యం మీదే చర్చలు జరుగుతూ ఉన్నాయి. నాకు అర్థం కాదండి. రాష్ట్రం చాలా కాలం చూస్తున్నాను, అసలు యువతకు ఉపాధి గురించి చర్చ జరగట్లేదు. నేను మాట్లాడదాం మిగతా కళ్యాణ్ బాబు గారు కానీ, జోగి రమేష్ గారు కానీ, లేదంటే టీడీపీ లోకేష్ గారు కానీ, రెడ్ బుక్ కానీ, వైట్ బుక్ కానీ, డెడ్ బుక్ కానీ ఇవన్నీ చూసుకుని మాట్లాడదాం. కానీ డైవర్ట్ చేసేస్తున్నారు ఎమోషనల్గా. ఇప్పుడు జోగి రమేష్ గారు కూడా ఒకసారి నేను రిక్వెస్టింగ్ దయచేసి ఆలోచించగలం పదలోనికి ఏం మాట్లాడారనేది. ఒక ముఖ్యమంత్రిని ఇవాళ కూడా ముఖ్యమంత్రిని ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కొంతమంది ఏం మాట్లాడారు? అంటే మాట్లాడకూడదు, మాట్లాడవచ్చు, పరుషంగా విమర్శ చేయొచ్చు, అసభ్యంగా ఎందుకు? అబ్సల్యూట్లీ రాంగ్ అండి అది. దానివల్ల ఇది చేశారంటే అది ఇది వేరు. కానీ మనసులో ఉండదా? దానికి కక్షాదిమ్మంటారు. ఆయన మాట్లాడేది కక్షాదిమ్మంటారు. కానీ ఒకళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళటం, ముఖ్యమంత్రి ఇళ్ల మీదకి వెళ్ళటం. మేము ధర్నాలకు వెళ్ళాం, ఎస్. మేము ప్రతిపక్షాల సంబంధం లేదు, ఎస్. ముఖ్యమంత్రి గారు అధికారిక నివాసానికి వెళ్ళాం, నిలదీసే హక్కు ఖచ్చితంగా ఉందండి మాకు. కానీ విచిత్రంగా ఉంది, ఏది అధికార పార్టీ ఉండగా ప్రతిపక్ష నేతలు ఇళ్ల మీదకి వెళ్ళటం అబ్సల్యూట్లీ ఇట్స్ అన్వారంటెడ్ అండి. ఎవరి మీద కన్నా ఒకళ్ళు వెళ్ళటం మంచిది కాదు. ఒకళ్ళు అధికార పక్షం దాని గురించి కాదు అని నా అభిప్రాయం.